సస్పెండ్ చేయడం జరిగింది. రైట్ రైట్ మళ్ళీ వస్తాను అక్బర్ గారు మీతోటి. సుజాత గారు ప్లీజ్ రెస్పాండ్. ఎస్ సుజాత గారు. సార్, ఈ కేసులో ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకుంటే కనుక మనం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన గోదావరి కనిలో పనిచేసినప్పుడు ఆయన మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయండి. ఆడవాళ్ళ నుంచి కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి. ఆయన మీద ఎన్నో ఏంటి మానభంగం చేశాడనే ఆరోపణలు, అలాగే ఎన్కౌంటర్ చేసిన దానికి లెక్కే లేదు సార్. ఎన్నో కేసులు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి అన్ని. అంటే ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక చట్టాలను ఉల్లంఘించి విపరీతంగా ఒక బ్యూరోక్రాట్ రెచ్చిపోతే ఎలా ఉంటుందన్నది వీళ్ళ ముగ్గురుని ఇప్పుడు మనం కేస్ స్టడీ అంటుంది అందుకే సార్. అలాగే మన విశాల్ గున్ని గారి సంగతి చూసుకుంటే కనుక అమరావతి రైతులకి మహిళలకి సంఖ్యలు వేసి లాక్కెళ్ళిన ఈయన ట్రాక్ రికార్డ్ ఇది. మన ఇక కాంతిరామ్ టాటా గారి దగ్గరకు వస్తే కనుక గులకరాయి కేసులో ఆయన ఏ విధంగా వ్యవహరించారు ప్రజలతోటి, అలాగే మిగిలిన బ్యూరోక్రాట్స్ తో విషయంలో కూడా ఆయన ఎటువంటి అబాస్ పాలయ్యారు అన్నది చూసాం మనం. ఒక గులకరాయి వచ్చి ఒకరికి తగిలి అక్కడి నుంచి ఇంకొకరికి తగిలి అక్కడి నుంచి ఎటో గాల్లో కలిసిపోయిందని కట్టు కథలు నేను వీళ్ళ ట్రాక్ రికార్డ్ చెప్తున్నాను సార్. వీళ్ళ మనస్తత్వం ఎలాంటిదంటే ఈ ఒక్క విషయంలో వీళ్ళేదో మనం మసిపూసి మారేడు కాయ చేస్తే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వీళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని భ్రమ పడతారేమో ప్రజలు అని వీళ్ళ అసలు విషయాలు వీళ్ళ ట్రాక్ రికార్డు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళ గత చరిత్ర కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అలాగే కుక్కల విద్యాసాగర్ ఆయన ఏదో శుద్ధపోసలాగా జత్వానీ విషయంలో విపరీతంగా ఆరోపణలు నిందలు వేస్తున్న వైసీపీ ప్రతినిధులు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ ఒక విషయం తెలుసుకోవాలి. కుక్కల విద్యాసాగర్ అన్న వ్యక్తి 17 కేసుల్లో నిందితుడు సార్. అదేమైనా మంచి క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి కాదు. 17 కేసుల్లో ఆల్రెడీ ముద్దాయి అతను. అలాగే ఆమె విషయంలో ఫోర్జరీ చేసింది అని చెప్పి డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ చాలా మందికి అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది సార్. పాత ఓల్డ్ డేట్ తోటి స్టాంప్ పేపర్లు కొని పెట్టుకుని చాలా మంది ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉపయోగించడానికి చాలా మంది డాక్యుమెంట్స్ కొని పెట్టుకుంటారు స్టాంప్ పేపర్స్. అటువంటి పాత డేట్ తో స్టాంప్ పేపర్ తీసుకుని వచ్చి ఆమె దగ్గర ఆమె పేరు మీద రాసేసి వీళ్ళు ఫోర్జరీ చేసేసి ఇష్టం వచ్చినట్టు ఆమెని తప్పుడు కేసులో ఇరికించి అది ఒకటి పట్టుకుని వీళ్ళు ముంబైకి వెళ్ళిపోయి ఫ్లైట్లు పెట్టుకుని వెళ్ళిపోయి హోటల్లో బుక్ చేసేసుకుని అదేదో ఆవిడేమైనా ఇంటర్నేషనల్ టెర్రరిస్టా సార్, లేదంటే నక్సలైటా, ఆమె ఏమైనా ఉగ్రవాద నాకు అర్థం కాదు. అసలు ఆ కేసు ఆవిడని అరెస్ట్ చేసిన తీరే విచిత్రంగా ఉంది సార్. ఆమె టెర్రరిస్టా సార్ చెప్పండి సార్? ఆమె పాకిస్తాన్ ఉగ్రవాద ఒక కసబ్ను పట్టుకున్నట్టు లేదంటే ఇంకొక పార్లమెంట్ మీద దాడి చేసిన ఉగ్రవాదం పట్టుకున్నట్టు వీళ్ళు ఓవర్ యాక్షన్ ఏంటి సార్? అసలు వీళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు? ఆ చట్టాలను ఉల్లంఘించే హక్కు ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడ వచ్చింది? వాళ్ళ వెనకున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఎవరిని చూసుకుని అంత రెచ్చిపోయారు? అంటే ఈ ముగ్గురు అధికారులకి వాళ్ళంతటా వాళ్ళకి ఎటువంటి లాభం సార్. ఎటువంటి ప్రలోభాలు లోనవ్వకుండా, ఎటువంటి ఆర్థికంగాను వారు ఇంకొక లాభం పొందకుండా, ఇంకే విధంగాను లాభం లేకుండా వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారా? ఒక అమ్మాయిని పట్టుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లాక్కుని వస్తారా? లాక్కుని వచ్చి వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆమెని ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టి ఆమెని నిర్బంధించి బాధలు పెడతారా? ఏంటి సార్ ఇది? అసలు దేశంలో మన రాష్ట్రంలో రాజ్యాంగం నడిచిన దాఖలు చట్టాలు అసలు ఎవరికి చుట్టాలు అయిపోయినాయి? మరి వీళ్ళు వెనుకున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళను కూడా బయటికి రావాలి. మేము అదే చెప్తున్నాం సార్. వీళ్ళు ఇక్కడ ముగ్గురు బయటకు కనిపించే వ్యక్తులతోటే సరిపోదు. వీళ్ళు సస్పెండ్ చేయడమే కాదు, వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టాలి. లేదంటే ఇది ఇంకో స్టేట్ కి వెళ్తారు, అక్కడ ట్రాన్స్ఫర్ అవుతారు, మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుంది. అక్కడ ఇంకొక జత్వానియో ఇంకొకరు ఎవరో ఇంకొకరు బాధితులు అవుతారు. ఇది ఇక్కడతో వదిలేయకూడదు సార్. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే నేనేమంటానంటే ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటాను సార్. ఎందుకంటే దీనికి వెనక పెద్ద వ్యక్తులు లేరా? సజ్జల గారికి ప్రమేయం లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం లేదా? ప్రతిదానికి ఆరోపణలు చేయొద్దండి. సజ్జల గారికి ప్రమేయం లేదా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం లేదా అని ఉందని మీరు ఎలా చెప్పగలరు?
నా కంప్లీట్ స్టేట్మెంట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది సార్. నేను మధ్యలోనే ఉన్నాను, ఇంకా స్టేట్మెంట్ నేను నా వాక్యం కంప్లీట్ అవ్వలేదు. అచ్చా అచ్చా. నేను నేరాన్ని ఎందుకు అడుగుతున్నాను అంటే, ప్రతిదానికి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ విషయం ఎందుకు మాట్లాడట్లేదు, నేను అదే Yes. అడుగుతున్నాను. This ఆయన is point. ఇన్వాల్వ్ అయ్యారని Yes, కాదు. yes, yes. నేను అదే చెప్పబోతున్నా. ఆయన బయటకు వచ్చి దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? సరే, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టండి. వారి ప్రభుత్వంలో ఒక ముగ్గురు పెద్ద అధికారులు, ఐపీఎస్ స్థాయి అధికారుల మీద ఇంతటి ఆరోపణలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆయనకి గత ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ బాధ్యత లేదా? వారి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? నేను ఇది అడుగుతున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారు అని కావట్లేదు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి కదా అని అడుగుతున్నాను. ఎస్, మధుకర్ గారు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శ ఎన్ఏఓలకు కూడా కొంచెం బాగుండాలి. ఈ రోజు కుక్కల సుధాకర్ విద్యాసాగర్ అనే అతను 2014లో ఎమ్మెల్యే కనిపిస్తుంది. అసలు దాని తర్వాత ఎవరు అసలు ఆయన లేదు. ఇప్పుడు మీరు చెప్పే బాంబేలో ఆ సజ్జల జిందాలు ఆయన అసలు ఆయనకి పొలిటికల్ ఏం సంబంధం? ఈ రోజు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్ ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి అతని మీద కేసు పెట్టాను కాబట్టి ఏమి ఇప్పుడు ఏం ప్రూఫ్స్ ఉన్నాయి దాంట్లో? ఏం ఇంటర్లింక్ కనెక్షన్ ఉన్నాయి? ఏం కనెక్టివిటీలో ఉన్నాయి? నిజంగా ఐపీఎస్ ఆఫీసర్స్ తప్పు చేస్తే జగన్కి ఏం సంబంధం లేదు, సజ్జలకి ఏం సంబంధం? వాళ్ళెందుకు సుజాత గారు అనేది అది కాదు, మధుకర్ గారు రెస్పాండ్ అవ్వాలి కదా అంటున్నారు ఆవిడ. అంతే, రెస్పాండ్ అవ్వాలి కదా. గతంలో ఎందుకు ఎవరో ఒక మంత్రులైనా గతంలో ఇలా జరగలేదని మాజీ మంత్రులైనా రెస్పాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒకటి ఎందుకు అంటున్నాను నేను. ఈ రోజు జానీ మాస్టర్ మీద హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ అయింది. డిప్యూటీ సీఎం గారు దీనికి జవాబు ఇవ్వాలని చెప్పి నేను అడగాల? అసలు వాళ్ళ వ్యక్తిగతం అది. ఈ రోజు అదే విధంగా ఇప్పుడు మీ కమిటీలో మీ మెంబర్ ఉన్నాడు ఒక అతను ఎమ్మెల్యే, ఇక్కడ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దాని మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చి వివరణ ఇవ్వాలా? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్యూస్ తీసుకొచ్చి మీరు పార్టీకి ఎలా మురుగుతారు? రెండోది, పార్టీకి పిలవట్లేదు సార్. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల మంది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాలందరికీ కూడా సంబంధించిన వ్యక్తి. ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడాల్సిన బాధ్యత, మరి స్పందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది, వాళ్ళ మంత్రివర్గం మీద ఉంటుంది, లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఉంటుంది. కాబట్టి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగానో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగానో స్పందించమంటలేదు. ఒక బాధ్యత తీసుకున్న ఒక ఎమ్మెల్యేగా స్పందించమని అడుగుతున్నారు. ఎవరైనా అది ఏ విషయంలో అయినా స్పందించాల్సిన బాధ్యత వాళ్ళ మంత్రివర్గం మీద కానీ వాళ్ళ ఎమ్మెల్యేల మీద కానీ ఉంటుంది కదా. నేను మీకు అదే చెప్తున్నాను. ఎస్, ఇప్పుడు జరిగినటువంటి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని, దాని ప్రొసీడింగ్స్ మీరు చూశారు. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూశారు, కోర్టు రిమాండ్ ఇచ్చినటువంటి ప్రొసీజర్ చూశారు. ఇప్పుడు నిజంగా అది తప్పు అయితే నిజంగా నేను ఏమన్నానంటే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లో కూడా మనం ఓవరాల్ గా చెప్పడం కాదు. ఇప్పుడు డిబేట్ లో మనం మాట్లాడుకోవడం బాగానే ఉంటది. చట్టానికి ఇది కాదు కావాల్సింది, కోర్టుకి ఇది కాదు కావాల్సింది. నేనేమన్నానంటే, జరిగినటువంటి ప్రొసీజర్స్ కనుక తప్పుంటే కంపల్సరీ వాళ్ళు కంపల్సరీ ప్రొసీడింగ్స్ కి గురవుతారు. రెండో మాట నేనేమన్నానంటే, మీరు అప్పుడున్నప్పుడు జరగల. జత్వానీ గారు వైసీపీ